హలో ఒరే రాంబాబు. చెప్పు నాయనా. ఏరా మీ అమ్మ చచ్చిపోయి వారం అవుతుండది, మీ అమ్మ గుర్తుకొస్తా ఉండదురా? లేదులే నాయనా, బాధపడకాక. అందుకని ఇంకొక పెళ్ళన్నా చేసుకుంటారా? కాదు, పొద్దున్న ఎట్టన్నా దిగి తాగేమన్నా మాట్లాడుతున్నా పెట్టా. కాదురా, నా కూడూరు పెడతారా? ఒక పని మనిషిని పెడతాలే, అన్నం కూర చేసి పెడతాది. పని మనిషి పొద్దున్నే వచ్చి సాయంత్రం దొంగపోతారా? రాత్రిలో ఉండేది ఎవరు? పువ్వు నా కొడుకు నీకేమైనా దిగి తాగినా ఏమైనా మధ్యాహ్నం పట్టిందా నీకా? కాదురా, నా ఈ మాసిపోయిన గుట్లని ఎవరు తుకుతారా స్వామి రోజా? మా పెద్దమ్మకి చెబుతాలే ఉతకమని చెప్పి మా పెద్దమ్మ తుకుతాది. మీ పెద్దమ్మ నా గుట్ట తుకుతాది, మీ పెద్దమ్మ నడుము పట్టుకుంటే ఒప్పుకుంటారా? ఒరే చెప్పా నా కొడుక, మా పెద్దమ్మ నడుము పట్టుకుంటా నా కొడుక, సువర్ నా కొడుక, బెక్క నా కొడుక. కాదురా, మీ పెద్దమ్మ కూర్చొని గుట్ట తుకుతా ఉంటే నన్ను చూస్తామనమంట. ఏమి చేద్దాం అనుకున్నావురా రే కోతినా కొడక? కాదురా, ఇంట్లో వాకిట్లో బయట కసు దోసి ఇల్లంతా తుడిసేవాళ్ళు కావాలి కదంట. మా సినిమగా చెప్తాలే, మా సినిమా వచ్చి ఇల్లంతా తుడిచి బయటంతా కసు దోసిపోతాదిలే నాయన. కాదురా, మీ సినిమేమో ఇల్లంతా తుడిసి బాగా శుభ్రంగా చేస్తుంది, బొగ్గ పట్టుకొని గిల్లితే గమ్మునుంటుందా? ఎందుకు గమనుంటది? మెట్టి తీసుకుని పళ్ళు రాలు తగ్గుతుంది. పన్ను రాళ్ళు తెగే వాళ్ళు కొట్టేవాళ్ళు నాకేమిటికి రా? అది నువ్వు నడుము పట్టుకుని వెళ్తా ఉంటే పొక్కలు పట్టుకుని వెళ్తా ఉంటే గమనుండాలి. నీకు